అందరికీ నమస్కారం. కథ వింటారా ఛానల్‌కు స్వాగతం. ఈరోజు నేను చదవబోయే కథ 'ఏస్ రన్నర్'. రచించింది పెద్దిబొట్ల సుబ్బరామయ్య. పెద్దిబొట్ల సుబ్బరామయ్య గారు 1938లో గుంటూరు జిల్లాలో జన్మించారు. అతని జీవితకాలంలో 300లకు పైగా కథలు రాశారు. 9 నవలలు రాశారు. అతని మొదటి కథా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 40 ఏళ్లు ఆంధ్ర లయోలా కాలేజీలో లెక్చరర్గా పనిచేసి 1996లో రిటైర్ అయ్యారు. 2018లో విజయవాడలో కన్నుమూశారు. అతని రచనలలో చాలా కథలు పలు భాషల్లోకి అనువదించబడ్డాయి. ఇక కథలోకి వెళ్దామా? ఏస్ రన్నర్. ఎవరో కుర్రాడు రన్నింగ్ రేస్ చేస్తున్నవాడిలా పేమెంట్ మీద బాణంలాగా రివ్వున పరిగెత్తిపోతున్నాడు వేగంగా. రామచంద్రమూర్తి ఒక్క క్షణం ఆగి వెనుదిరిగి చూస్తూ నిలబడ్డాడు. అంతలోనే ఆ కుర్రవాడు కనుచూపు మేర దాటిపోయాడు. రామచంద్రమూర్తికి నవ్వు వచ్చింది. వేగంగా పరిగెత్తుతున్న వారెవరిని చూచినా అతడు అలాగే నిలబడిపోతాడు. బొమ్మల చేష్టలు దక్కి నిలబడిపోయి తర్వాత నవ్వుకుంటాడు. అతడు మళ్ళీ నడవడం ప్రారంభించాడు. రోడ్ల పక్కన పేమెంట్ మీద స్తంభాలకు రకరకాల సినిమా పోస్టర్లు అతికించబడి ఉన్నాయి. అన్నీ అందమైన అమ్మాయిల బొమ్మలు. హీరో హీరోయిన్లు గాఢంగా కౌగిలించుకొని ఉన్న దృశ్యాలు. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి దొరులుతున్న దృశ్యాలు. అతడు మరొక ఫర్లాంగ్ దూరం నడిస్తే గాని బస్ స్టాప్ చేరుకోలేడు. ఎంతో పెందలాడే ఇంట్లో నుంచి బయలుదేరితే తప్ప బస్సు అంది ఆఫీస్కి చేరుకోవడం కష్టం. అప్పటికి సీతమ్మ ఎంతో పెందలకడనే బాగా చీకటి ఉండగానే నిద్రలేచి పనులు ప్రారంభిస్తోంది. అవి సర్దుకొని ఇవి సర్దుకొని వంటకు ఉపక్రమించి ఎంత ఉరుకులు పరుగులు పెడుతూ చెమటలు కక్కుతూ పనిచేసినా 9 గంటల లోపున వంట తయారు కాదు. 4 మెతుకులు నోట వేసుకొని తాను తయారయ్యేసరికి 9:30 అవుతుంది. ఎంత వేగంగా నడిచినా బస్ స్టాప్కు చేరుకునేసరికి మరో పావుగంట. ఆ తర్వాత బస్సు కోసం పడిగాపులు పడి ఉండాలి. ఎంతకూ తనెక్కవలసిన బస్సు రాదు. వచ్చిన బస్సులు ఆగకుండానే రివ్వున దూసుకుపోతుంటాయి. ఆ వేళప్పుడు అన్ని బస్సులు నల్లుల్లాగా బల్లుల్లాగా కిటకిటలాడుతున్న ప్రయాణికులతో కిక్కిరిసి ఉంటాయి. పోనీ ఓపిక చేసుకొని నడిచిపోదామా అంటే ఆఫీసు దగ్గర దాపు కాదు. 5 కిలోమీటర్ల దూరంలో ఊరికి అవతల వైపున ఉందది. పోనీ ఆఫీస్కి దగ్గరలో ఏదైనా ఇల్లు చూసుకోరాదు అన్నారు చాలామంది. కానీ అక్కడ అద్దెలు తాను భరించలేడు. అక్కడ అద్దెలు చుక్కలంటుతూ ఉంటాయి. తనకొచ్చే జీతంలో ఇక్కడికే ఎటూ చాలక బాధపడుతున్నాడు. ఆఫీసులో కొందరు జల్సారాయుళ్ళు ఉన్నారు. ఖరీదైన బట్టలు ధరించి ఖరీదైన సిగరెట్లు కాలుస్తూ అందాల రాముళ్లాగా గుమగుమలాడిపోతుంటారు. కొత్త కరెన్సీ నోటుల్లా పెలపెల్లాడుతుంటారు. కానీ వారి దారి వేరు. వారి సీట్లు అటువంటివి. కల్పవృక్షాలు, కామధేనువులు. తన సీటు అటువంటిది కాదు. చాకిరీకి మాత్రం ఏమీ తక్కువ ఉండదు. టన్నుల కొద్దీ ఫైళ్లు పేరుకుపోతుంటాయి. ఎంత చేసినా తరగని పని. ఫలితం మాత్రం నెల తిరిగేసరికి వచ్చే ఆ జీతపురాళ్లే. అందులో బోలెడన్ని కట్లు కత్తిరింపులు. చేతిలో పడే మొత్తం ఆనందం కలిగించదు సరికదా, ఆందోళన కలిగిస్తుంది. అతడు కోటు వేసుకుంటాడు. పాతకాలపు పాత కోటు. మీకేమండి కోటు తొడుక్కుంటారు దర్జాగా అంటారు కొందరు. వారికి తెలియదు తన కోటు లోపలి చొక్కాలోని ఎన్ని చిరుగులను బయటికి కనబడకుండా కప్పుతున్నదో. ఎండ చిటచిటలాడుతున్నది. పెలపెల్లాడుతున్నది. సూర్యుడు చిర్రుబుర్రులాడుతున్నాడు. ఎండలో చురుకు అంతకంతకు పెరుగుతున్నది. రామచంద్రమూర్తి నుదురు పట్టిన చెమటను అరచేత్తో తుడుచుకుంటూ వీధి చివరకు కళ్ళు చికిలించి చూశాడు. ఏదో బస్సు వస్తున్నది. దానిమీద ఉన్న నంబరు సరిగా కనిపించడం లేదు. అన్నట్లు ఈ మధ్య చూపు కొంచెం మందగించినట్లున్నది. చాత్వారం వస్తున్నదేమో. చాత్వారం వచ్చే వయస్సే మరి. ఎస్ఎల్సి రిజిస్టర్లో ఉన్న తన పుట్టిన తేదీ నిజమే అయితే తనకిప్పుడు 48 వెళ్ళి 2 నెలలయ్యింది. ఇంకా 7 ఏళ్లు సర్వీస్ ఉన్నది. బస్సు దగ్గరికి వచ్చాక గాని నెంబర్ సరిగా కనిపించలేదు. అది తన బస్సు కాదు. పైగా బస్టాప్ దగ్గరికి వచ్చాక స్పీడు పెంచి మరీ వేగంగా పోనిచ్చాడు డ్రైవర్. ఆ బస్సు ఎక్కవలసిన వారు కొంత దూరం దాని వెంట పరిగెత్తి ఇక ఆగదని నిర్ధారణ చేసుకొని ఉసూరుమంటూ తిరిగి వచ్చి మామూలుగా నిలబడ్డారు.
రామచంద్రమూర్తి ఆలోచిస్తూ నిలబడ్డాడు. తాను ఆఫీస్కు నడిచిపోతే ఎంతసేపట్లో పోగలడు అని ఆలోచించాడు. బాగా వేగంగా నడవగలిగితే గంట, లేకపోతే 50 నిమిషాలు పట్టవచ్చు. పరుగెత్తిపోతే ఇప్పుడు తాను పరిగెత్తగలడా? ఒకప్పుడు పరిగెత్తాడు. రివ్వున గాలిలాగా, బాగా లాగి వదిలిన బాణంలాగా పరిగెత్తాడు. చుట్టూ చేరిన వారు కరతాళ ధ్వనులు చేసి అభినందించారు. తమ జిల్లా పేరు నిలబెట్టాడని విపరీతంగా మెచ్చుకున్నారు. ఫోటోలు తీశారు, దండలు వేశారు. తానప్పుడు రోజూ పరిగెత్తేవాడు. చీకటి ఉండగానే లేచి పరుగు ప్రారంభించేవాడు. ఎక్కడా ఆగకుండా వేగంగా పరిగెత్తేవాడు. మైళ్ళ కొద్దీ దూరం అతని సన్నని కాళ్ళ కింద తరిగిపోయేది. ఆ కాళ్ళు ఇనుప కడ్డీల్లా పొడువుగా ఉండేవి. ఆ కండరాలకు అలుపు తెలిసేది కాదు. ఇప్పుడు ఇంతకాలం తర్వాత పరిగెత్తగలడా? జీవితంలో ఇంత అలిసిపోయి ఇప్పుడు కేవలం 10 బారల దూరం కూడా పరిగెత్తడం అనుమానమే. పక్కనే నిలబడి ఉన్న వ్యక్తిని, "ఏమండి, టైం ఎంతయింది?" అని అడిగాడతడు. అతడు కొంచెం విసుగుతో చేతి గడియారం వంక చూసి 9:50 అని సమాధానం చెప్పాడు. 9:50 బాప్రే! తాను 10 గంటల కల్లా సీట్లో ఉండాలి. లేకపోతే ఆ కొత్త ఆఫీసరు అగ్గిరాముడైపోతాడు. ఆయన అసలే ఫైర్ బ్రాండ్, పరమ చిరాకు మనిషి. ఎప్పుడూ అయినదానికి కానిదానికి దుమదుమలాడుతుంటాడు. వయసుకు చిన్నవాడే. అంత తొందరగా ఎలా ప్రమోషన్లు సంపాదించాడో ఎవరికీ తెలియదు. చాలా డబ్బు ఖర్చు పెట్టాడని అంటారు. ఆయనకు తెలిసినవి రెండే విషయాలు. ఒకటి, తాను పెట్టుబడి పెట్టిన మొత్తానికి 100 రెట్లు పోగు చేసుకోవడం. 2, క్రింది వారందరి మీద అనవసరంగా మండిపడుతూ, అయినదానికి కానిదానికి సాధిస్తూ, ఆఫీసులో అద్భుతమైన క్రమశిక్షణ అమలుపరిచే గొప్ప ఆఫీసరుగా పేరు ప్రతిష్టలు పోగు చేసుకోవడం. ఈ రెండూ ఆయన అద్భుతంగానే చేస్తున్నాడని చెప్పుకోవాలి. తన పెట్టుబడి కోసం తాపత్రయపడడం ఒక ఎత్తు, సబార్డినేట్స్ను నానా హింసలు పెట్టడం ఒక ఎత్తు. అసలు ఆ మనిషి ముఖం చూస్తేనే అదొక రకంగా ఉంటుంది. మనిషి లావుగా ఉంటాడు. మెడ అంతా కొవ్వు పట్టి ఉంటుంది. ఎవరి వంకైనా చూడదలుచుకుంటే మెడ ఒక్కటి తిప్పి చూడలేడు. మొత్తం శరీరమే గిర్రున తిరగవలసి ఉంటుంది. కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లా ఉంటాయి. కంఠస్వరం సరేసరి, మహా భయంకరంగా చిన్నపిల్లలు జడుచుకునేట్లు ఉంటుంది. అది సరే, ఇప్పుడు 10 దాటుతున్నది కదా, ఈ బస్సు ఎప్పుడు వచ్చేట్టు, తానెలా ఎక్కేట్టు, ఎన్ని గంటలకు ఆఫీస్కి చేరుకునేట్టు, ఆఫీసర్కు ఏం సంజాయిషీ ఇచ్చుకునేట్టు? అదుగో బస్సు. ఇంతకాలానికి దాని దర్శనమైంది. లోపల ఇటుకలు పేర్చినట్టు ప్రయాణికులు కిటకిటలాడుతున్నారు. అయినా దిగవలసిన వారిద్దరు ముగ్గురు ఉండడం వల్ల అదృష్టం పండి ఆగింది. రామచంద్రమూర్తి కమ్మీ పట్టుకుని వదల్లేదు. దిగేవారు దిగ్గానే లోపలికి దూసుకుపోయాడు. బస్సు ఎక్కడం అనే విద్యలో ఈ మాత్రపు ప్రాథమిక అనుభవమైనా లేకపోతే, అదిగో ఆ సూట్ వాలాలాగా పేవ్మెంట్ మీదనే గంటల తరబడి నిలబడిపోక తప్పదు. సోదరా, దూసుకుపోయేవాడిదే రాజ్యం, లేకపోతే నీ గతి అంతే. నిలబడు, నిలబడు, గంటల తరబడి నిలబడు. నీ చుట్టూ కొందరు దూసుకుపోతుంటారు. వాళ్లే పైకి పోతుంటారు. నీ గతి ఇక నిర్గతే. టికెట్, టికెట్ అంటూ ఇద్దరు ప్రయాణికుల చంకల కింద నుంచి దూసుకువచ్చాడు కండక్టర్ అతి లాఘవంగా. టికెట్ తీసుకుని నిలబడ్డాడు రామచంద్రమూర్తి. వచ్చే 1 తారీఖున జీతం అందుకోగానే ముందు కళ్ళ డాక్టర్ దగ్గరికి పోవాలి. బొత్తిగా చూపు ఆనడం లేదు. చదవడమైతే మరీ కష్టంగా ఉంది. 4 వాక్యాలు చదివితే చాలు కళ్ళ వెంట నీళ్లొస్తున్నాయి. తలనొప్పి పుడుతుంది. రామచంద్రమూర్తి అలాగే నిలబడ్డాడు. అతని కళ్ళ ముందు ఎప్పటిదో దృశ్యం కనిపించింది. తనకప్పుడు 20-22 ఏళ్లు ఉంటాయి. అప్పటికే మంచి రన్నర్గా పేరు తెచ్చుకున్నాడు. మరీ చిన్నప్పుడు తమ ఊరికి 4 మైళ్ళ దూరంలో ఉన్న చిన్న పట్నంలో స్కూల్ చదువు. పొద్దున్నే లేచి చద్దన్నం తిని పుస్తకాల సంచి భుజానికి తగిలించుకొని నడక ప్రారంభించేవాడు. సాయంకాలం తిరిగి వచ్చేటప్పుడు మరీ హుషారుగా ఉండేది. 4 మైళ్ళు పరిగెత్తుకుంటూ తిరిగి వచ్చేవాడు. తోటివారిద్దరూ సాయంకాలం అయ్యేసరికి నీరసపడి తోటకూర కాడల్లా వ్రేలాడిపోతుండేవారు. తాను వారిని వదిలి రివ్వున పరిగెత్తుకుపోయేవాడు. ఆ విధంగా రన్నింగ్ అలవాటైంది. స్కూల్లో పోటీల్లో తానే ప్రథముడు.
దాంతో ఇంకా అభిరుచి పెరిగింది. ఎక్కడికి వెళ్ళినా పరిగెత్తుతూ వెళ్ళడమే. నడవటం అరుదైపోయింది. కాళ్ళు సన్నబడ్డాయి. కాళ్ళల్లో బలం సత్తువ పెరిగాయి. ఒళ్ళు తేలికగా హాయిగా ఉండేది. ఉదయమే లేచి మైళ్ళ కొద్దీ పరిగెత్తి వస్తే ప్రాణానికి హాయిగా ఉండేది. బస్సు ఆగింది. రామచంద్రమూర్తి ఇద్దరు వ్యక్తులను నిర్దాక్షిణ్యంగా పక్కకు తోసి మళ్లీ జనారణ్యాన్ని ఛేదించుకొని క్రిందకి దిగాడు. క్షణంలో బస్సు వెళ్ళిపోయింది. టైం కనుక్కున్నాడు. గుండె గతుక్కుమన్నది. నుదుట పట్టిన పడుతున్న చెమటను రుమాలుతో తుడుచుకుంటూ వేగంగా ఆఫీస్ దారి పట్టాడు. మళ్లీ నడక. మరో అరఫర్లాంగ్ దూరం. ఎండ నియంత పరిపాలనలా భయంకరంగా ఉంది. ఘోరంగా ఉంది. భరించరానిదిగా ఉంది. ఆ రోజు అంతర్జిల్లా అథ్లెటిక్స్ ముగింపు రోజు. రన్నింగ్ ఫైనల్స్. ట్రాక్ అంతా శుభ్రంగా ఉంది. అభ్యర్థులు మొత్తం 18 మంది. అందరూ పక్కనే పచ్చికలో ఎగురుతూ గెంతుతూ సన్నద్ధం అవుతున్నారు. బహుమతి ప్రదానం చేయవలసిన కలెక్టర్ గారు ఇతర ప్రముఖులతో కుర్చీలో కూర్చుని ఉన్నారు. ఈ ఈవెంట్ కోసం తాను రోజు ఉదయం సాయంకాలం ఆ గ్రౌండ్లోనే గంటల తరబడి పరిగెత్తాడు. ఈ సమయం కోసమే ఎదురు చూస్తున్నాడు. లౌడ్ స్పీకర్లలో మాటలు వినిపిస్తున్నాయి. పేర్లు వినిపిస్తున్నాయి. 18 మంది ట్రాక్ మొదట్లోకి వెళ్ళి నిలబడ్డారు. నేల మీదకి వంగారు. చేతులు నేల మీద ఆనించి సవ్వడి వినబడగానే ముందుకు రేసుగుర్రాల్లా దూసుకుపోయేందుకు సిద్ధంగా ఎక్కుబెట్టిన బాణాల వలె ఉన్నారు. కొద్ది క్షణాలు నిశ్శబ్దం. మెత్తని ప్రేలుడు వినిపించగానే తాను ముందుకు దూకి పరుగు ప్రారంభించాడు. కళ్ళ ముందు ట్రాక్ తప్ప మనుషులు కనిపించలేదు. పక్కనున్న పచ్చని పచ్చిక కనిపించలేదు. పైనున్న నీలాకాశం కనిపించలేదు. గుండెకు తగిలిన పడుచని దారం తెగిన తర్వాత కొద్ది గజాల దూరం పరిగెత్తిపోయి పచ్చికలో కూలబడిపోయాడు. అంతలో తన చుట్టూ జనం మూగారు. తన చేతులు పట్టుకున్నారు. తనను కౌగిలించుకున్నారు. చివరకు ఆయాసంతో వగర్చుతున్న తనను పైకెత్తి గాలిలోకి ఎగరవేశారు. కలెక్టరు తనకు ట్రోఫీ బహూకరిస్తున్నప్పుడు కరతాళ ధ్వనులతో ఆ ప్రదేశం అంతా మారుమ్రోగిపోయింది. ది ఫాస్టెస్ట్ రన్నర్ ఆఫ్ ది స్టేట్ అని సోవనీర్లో ఫోటో కింద వ్రాశారు. రామచంద్రమూర్తి ఆఫీస్ మెట్లెక్కుతున్నాడు. ఆయాసంతో వగరుస్తున్నాడు. నుదుట మెడ మీద పడుతున్న చెమటను తుడుచుకుంటున్నాడు. ఆ ట్రోఫీ ఇంకా తన దగ్గరే ఉంది. దాన్ని ఇతర చిన్న చిన్న కప్పులు వగైరా బహుమతులు దాచేందుకు తన దగ్గర అద్దాలు బీరువాలు లేవు. కొన్ని అసలైన వెండి కప్పులు. తనకు డబ్బు అవసరం వచ్చినప్పుడు వాటికి కళ్ళకొచ్చినట్టు వెండి దుకాణంలోకి వెళ్ళి చేరిపోయాయి. మరి 2-3 కప్పులు లోపల ఎక్కడో ఉండాలి. ఆనాటి ట్రోఫీ మాత్రం పెద్దది. ఇప్పుడు ఇంట్లో కిటికీలో మూలగా ఉంటుంది. దుమ్ము కొట్టుకుపోయి ఉంటుంది. ఎన్నో సర్టిఫికేట్లు స్కూల్ రోజుల నుంచి తనకు వచ్చినవి పురుగులు కొట్టి పాడైపోయాయి. ముట్టుకుంటే పొడి పొడి అయ్యేట్టున్నాయి. స్ప్రింగ్ డోర్ తెరుచుకొని లోపల అడుగు పెట్టేసరికి అయ్యగారు పేపర్ చదువుతున్నారు. శబ్దం విని కుర్చీ మొత్తం పక్కకి తిప్పి గడియారం వంక చూసి మొహాన గంటు పెట్టుకొని పేపరు బల్లమీద పడేసి అన్నాడు. ముందు భయంకరంగా, ఆ తర్వాత రామచంద్రమూర్తి రిజిస్టర్ అందుకోబోతూ ఉంటే, కాసేపు ఆగండి, ఎలాగూ 12 అవుతుంది, ఈ పూటకు లీవ్ పెట్టేద్దురుగాని అన్నాడు. తర్వాత మళ్ళీ అంతలోనే, లీవ్ ఉందా, అంతా వాడేసుకున్నారా అని అడిగాడు. రామచంద్రమూర్తి రిజిస్టర్ మీద ఉన్న చేతిని వెనక్కి తీసుకొని, ఉందనే అనుకుంటానండి అన్నాడు. గుడ్. అది సరేనండి. మీరెన్నింటికి బయలుదేరుతారు ఇంటి నుంచి? 9ంటికి సార్. గుడ్. 9ంటికి బయలుదేరి 11 గంటలకు ఆఫీస్కొస్తారు. అంటే ఇక్కడికి రావడానికి 2 గంటలు పడుతుంది, అంతేనా? కాదండి, బస్సులతో బాగా ఇబ్బందిగా ఉందండి. బస్సులు ఆపరు, ఎక్కించుకోరు. గుడ్. కాబట్టి మనకు బస్సు సరిపడదని అర్థం, అంతేనా? రామచంద్రమూర్తి తల వంచుకున్నాడు. గుడ్. బస్సు మీద వస్తే లాభం లేదని తెలిసాక మీరు వేరే వసతి చూసుకోవాలి. అంటే మరో రవాణా సౌకర్యం, మరో మీన్స్ ఆఫ్ కన్వేయన్స్. పోనీ ఒక స్కూటర్ కొనుక్కోకూడదు?
రామచంద్రమూర్తి నవ్వేందుకు ప్రయత్నించాడు. డబ్బు కావాలి కదండీ అన్నాడు. గుడ్. డబ్బు లేదు కాబట్టి కారు, స్కూటరు వగైరాలు వీల్లేదు. ఆగవు, ఎక్కించుకోవు కాబట్టి బస్సు వీల్లేదు. మరి కొంచెం ముందుగా 8ంటికే ఇంటి దగ్గర బయలుదేరితే? అప్పటికి ఇంట్లో వంట కాదండి. ఓహో, అదొకటా? కాబట్టి అది వీల్లేదు. సరే, ముందు లీవ్ లెటర్ రాయండి. ఈ లోపల నేను ఉపాయం ఆలోచిస్తాను. రామచంద్రమూర్తి కాగితం అందుకొని ఆ పూటకు లీవ్ రాసి ఇచ్చాడు. అది రాస్తున్నంతసేపు ఆఫీసరు అతని వంక తమాషాగా, అలవోకగా, హేళగా చూస్తూ కూర్చున్నాడు. ఆ తర్వాత దాన్ని అందుకొని అవతల పెట్టి, ఆ, ఉపాయం తట్టింది, అది బెస్టు అన్నాడు. రామచంద్రమూర్తి తలెత్తి అతని మొహంలోకి చూశాడు. అతడు నవ్వుతున్నాడు. చెప్పండి సార్ అన్నాడు అతను. అవును, అది బెస్టు. మీరు 9ంటికే ఇంటి దగ్గర బయలుదేరవచ్చు. 10ంటికల్లా ఆఫీస్ చేరుకోవచ్చు. పైగా ఒంటికి ఎంతో మంచిది. ఆరోగ్యం బాగుంటుంది. ఎంతో మంచి ఎక్సర్సైజ్. చెప్పండి సార్. 9ంటికి ఇంట్లో నుంచి బయటికి రండి. వెంటనే పరుగు ప్రారంభించండి. స్పీడుగా పరిగెత్తండి. ఎక్కడా ఆగకండి. అరగంటలో ఆఫీసులో ఉంటారు. ఏమంటారు? ఈ మాటలని అతడు నవ్వడం ప్రారంభించాడు. తన మాటలకు తానే బల్లమీద పడి పడి నవ్వాడు. నవ్వి నవ్వి ముఖం ఎర్రబడింది. కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. రామచంద్రమూర్తి మొహం జేవురించింది. వ్రేళ్లు వణికాయి. కోపంతో మనిషి నిలువెల్లా ఊగిపోయాడు. కొంచెంగా కంపిస్తున్న కంఠంతో ప్రారంభించాడు. మీ ధోరణి ఏమీ బాగాలేదండి. పరమ వెకిలిగా ఉంది. మీ హోదాకు తగినట్లు లేదు. నేను మీకంటే వయసులోనూ అనుభవంలోనూ పెద్దవాణ్ణి. మీరు అలా మాట్లాడకూడదు. అలా మాట్లాడకూడదని తెలుసుకునేపాటి సంస్కారం మీ చదువైనా మీకివ్వలేదు. ఐఎమ్ సారీ, రియల్లీ సారీ. ఈ వయసులో మీలాంటి మనిషిని కలుసుకోవడం, మీ కింద పనిచేయడం నా దౌర్భాగ్యం అనుకుంటాను. వ్యంగ్యం, హాస్యం ఇవేనని, ఇలాగే ఉంటాయని మీరనుకుంటే అది తప్పు. ఎక్కడో ఎప్పుడో మీ జోక్ మిమ్మల్ని దెబ్బతీస్తుంది. ఈ మాటలని వెనుదిరిగి వెళుతూ ఆగి అతని వంక చూస్తూ మళ్ళీ, అన్నట్టు మీకు తెలియదేమో, పరిగెత్తమని నాకు సలహా ఇచ్చారు. ఐ వాజ్ ఎ ఫేమస్ రన్నర్ వన్స్. మీకు తెలియకపోతే నన్ను గురించి మరెవరినైనా స్పోర్ట్స్ తెలిసిన వారిని వాకపు చేయండి, చెబుతారు. వస్తాను అని స్ప్రింగ్ డోర్ మూసి యువతలకు వచ్చాడు. ఆ సాయంకాలం ఆఫీసు నుంచి బయటపడి రామచంద్రమూర్తి నుదురు చేత్తో రుద్దుకున్నాడు. వాతావరణం చల్లబడింది. చల్లని గాలి వీస్తున్నది. అతడు బస్సు కోసం ఆగలేదు. వేగంగా నడవడం ప్రారంభించాడు. ఈ ప్రాంతంలో పెద్ద ఆవరణ ఉంది. ప్రభుత్వ స్థలం. అక్కడ రోజూ కొందరు యువకులు రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అక్కడే నిలబడిపోయాడు కొద్ది నిమిషాలు. తర్వాత మళ్ళీ నడక ప్రారంభించాడు. అతడిప్పుడు బొత్తిగా జనసంచారం లేని వీధుల వెంట నడుస్తున్నాడు. అతనికి పరిగెత్తాలని సరదా పుట్టింది. ప్యాంట్ కొంచెం పైకి మడిచాడు. కోటు చేతులు పైకి మడిచాడు. రన్, రన్ అనుకున్నాడు. వేగంగా పరిగెత్తాడు. అలా తమ వీధికి చేరుకునే వరకు పరిగెత్తుతూనే ఉన్నాడు. మధ్యలో సెంటర్లలోనూ జనం ఎదురైతేనూ తప్ప ఆగలేదు. ఆయాసంతో వగర్చుతూ ఇంటికి వచ్చి పడ్డాడు. మంచం మీద కూలబడిపోయాడు. సీతమ్మ ఆదుర్దాగా, ఏమిటండి అంతగా ఆయాసపడిపోతున్నారేమిటి అంటూ వచ్చింది. ఆయాసంలోనే, ఏమీ లేదు, మంచినీళ్ళు. వద్దు, కాఫీ అన్నాడు. ఆమె లోపలికి వెళ్ళింది. అతడు కాళ్ళు చాపి మంచంలో వెల్లకిలా పడుకున్నాడు. 5 నిమిషాల తర్వాత ఆమె వచ్చి చూసి అదిరిపడింది. భర్త వాలకం ఆమెకు అర్థం కాలేదు. భయంతో పరిగెత్తుకు వెళ్ళి దగ్గరలోనే ఉన్న డాక్టర్ను పిలుచుకొచ్చింది. ఆయన పరీక్ష చేసి, కంగారేమీ లేదు, చిన్న పెరాలసిస్ స్ట్రోక్, అదే పక్షవాతం. కుడికాలు చెయ్యి పడిపోయాయి. విశ్రాంతిగా పడుకోనివ్వండి, నేను మళ్ళీ వచ్చి చూస్తాను. ప్రాణభయం ఏమీ లేదు, తొందరలో కాలు చెయ్యి మామూలుగానే వస్తాయి అని చెప్పి వెళ్ళిపోయాడు. రామచంద్రమూర్తి కళ్ళల్లో నీళ్లు ఉబికి వచ్చి బుగ్గల మీదుగా కిందికి జారుతున్నాయి. అతని కళ్ళల్లో ఒకటే దృశ్యం,
ఆనాటి దృశ్యం. ఎత్తైన ట్రోఫీ, గుండెల్లో ధ్వనులు. రన్, రన్ రాము, రన్. ది ఫాస్టెస్ట్ రన్నర్ ఆఫ్ ది స్టేట్. రన్, రన్, రన్ మై డియర్ బాయ్, రన్.